హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ నోటిఫికేషన్లో మనము ఏఎస్ఓ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ గురించి అయితే తెలుసుకుందాం. డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చి 20/3/2025 అండ్ అలానే లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 10 ఏప్రిల్ 2025 అండ్ అలానే సిబిటి ఎగ్జామ్ వచ్చేసి మనకు మే ఆర్ జూన్ 2025. ఇక్కడ ఎస్ఎస్సి వాళ్ళు వచ్చి లిమిటెడ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనేది ఇచ్చారు. టు బి నోటిఫైడ్ లేటర్ అంటే వేకెన్సీస్ ఎన్నని తర్వాత అయితే చెప్తారంట. అండ్ అలానే ఇది ఎవరికి అంటే పే స్కేల్ పే లెవెల్ 7 నాన్ గెజిటెడ్ వాళ్ళ యొక్క శాలరీ 44 to 1.5 lakh అనుకోండి. అండ్ అలానే ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది సర్వీస్ ఏంటి అంటే సిఎస్ఎస్ అంటే సెంట్రల్ సెక్రటరియట్ సర్వీస్. అండ్ అలానే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే ఈ రెండు ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ మనకు ఇక్కడ పర్టికులర్గా ఇవ్వలేదండి, అంటే 2025ది ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా అయితే ఈ వెబ్సైట్లో, ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఖచ్చితంగా అయితే మెన్షన్ చేస్తారు. అండ్ అలానే 2022లో వచ్చి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వచ్చి 4 వేకెన్సీస్ అంట. అండ్ అలానే టెంటివ్ వేకెన్సీస్ ఫర్ రిక్రూట్మెంట్ ఇయర్ 2023 అయితే 9 వేకెన్సీస్. అది దేంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో. ఇంతకుముందు మనము టెంటివ్ వేకెన్సీస్ ఫర్ 2022, 2023 చూసాం కదా. ఇక్కడ 2024 చూద్దాం. ఇక్కడ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వచ్చి 11 వేకెన్సీస్, సెంట్రల్ సెక్రటరియట్ సర్వీస్ వచ్చి 191 వేకెన్సీస్. 2025 వచ్చి మనకు మెన్షన్ చేస్తారు అఫీషియల్ వెబ్సైట్లో, అప్పటి వరకు మనము వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆల్ ది క్యాండిడేట్స్ who wish to apply in response to this notice and have not generated their OTR on the new website. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ న్యూ వెబ్సైట్ అయితే ఇచ్చారు, అది ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇదైతే ఓల్డ్ వెబ్సైట్. ఓటీఆర్ అంటే 1 టైం రిజిస్ట్రేషను. పాత దాంట్లో మోస్ట్లీ వర్క్ అవ్వకపోతే న్యూ దాంట్లో చేసుకోమనేసి అని అర్థం. ఇక్కడ చూడండి, క్రూషియల్ డేట్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫర్ ది ఇయర్ 2022, 2023, 2024. 1st July 2022, 1st July 2023, 1st July 2024. అండ్ అలానే ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్ గ్రేడ్ ఉండే వాళ్ళు సర్వీస్ వచ్చి నాట్ లెస్ దెన్ 6 years. ఇక్కడ అదే మెన్షన్ చేశారండి. ఖచ్చితంగా 2022, 3, 4 ఈ 3 years ఉండేవాళ్ళు ఖచ్చితంగా నాట్ లెస్ దెన్ 6 years సర్వీస్ అయితే ఉండాలి అని, అంటే అబోవ్ 6 years అని. సెంట్రల్ సెక్రటరియట్ సర్వీస్ అంటే సిఎస్ఎస్ ఫర్ ది ఇయర్ 2024, 1st August 2024. ఇక్కడ చూడండి, ఎనీ రెగ్యులర్లీ అపాయింటెడ్ అప్పర్ డివిజన్ క్లర్క్, దీనికి కూడా లెస్ దెన్ 6 years అయితే ఉండకూడదు. 6 years కానీ ఆర్ అబోవ్ 6 years సర్వీస్ అయితే ఉండాలి కంపల్సరీగా. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పార్ట్ 1 కన్సిస్ట్ ఆఫ్ పేపర్ 1, పేపర్ 2 ఆఫ్ 300 marks. అండ్ అలానే 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ వచ్చి పేపర్ 1లో మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 150. అండ్ అలానే ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 3 hours, 4 hours ఫర్ స్క్రైబ్ అండ్ జనరల్ అవేర్నెస్. అండ్ అలానే నాలెడ్జ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఇక్కడ చూడండి, 3rd one పార్లమెంటరీ ప్రొసీజర్స్ యాజ్ పర్ ది మాన్యువల్ పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
and office memoranda instructions issued by Ministry of Parliamentary Affairs from time to time. అండ్ అలానే రీడింగ్ కాంప్రహెన్షన్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సెంట్రల్ సెక్రటరియట్ మాన్యువల్ ఆఫ్ ఆఫీస్ ప్రొసీజర్, అలొకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ అండ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్, అండ్ అలానే నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్. ఈ సిలబస్ మీకు నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. అండ్ అలానే దీనికి ఏవైతే బుక్స్ ఉంటాయో అవి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కంపల్సరీగా చూడండి. ఇక్కడ మీకు ఏం చెప్పాను, పేపర్ 1, పేపర్ 2 అని. పేపర్ 1లో 300 మార్క్స్, దాంట్లో కూడా పార్ట్ 1, పార్ట్ 2. ఇంతకుముందు సిలబస్ చెప్పింది వచ్చి మీకు పార్ట్ 1, ఇది వచ్చి మనకు పార్ట్ 2. ఇది కూడా 150 మార్క్స్. ఫస్ట్ 1 పార్ట్ 1 కూడా 150 మార్క్స్, పార్ట్ 2 కూడా 150 మార్క్స్. 2 ఆబ్జెక్టివ్నే. అండ్ అలానే నెగిటివ్ మార్కింగ్ కూడా 0.25. దీనికి 3 hours టైము, 4 hours పర్ స్క్రైబ్. అండ్ అలానే ఇది వచ్చి సబ్జెక్ట్స్, సర్వీస్ రూల్స్ సచ్ యాజ్ లీవ్ రూల్స్, కండక్ట్ అండ్ CCA రూల్స్, పెన్షన్ అండ్ NPS రూల్స్ ఎక్సెట్రా, ఫినాన్షియల్ రూల్స్ సచ్ యాజ్ TA, LTC, రికార్డ్స్ మేనేజ్మెంటు, ప్రిసైజ్ రైటింగ్, legislation such as RTI Act 2005, sexual harassment of women at workplace, ఎక్సెట్రా ఎక్సెట్రా. పేపర్ 2 వచ్చి 100 మార్క్స్కి. ఇక్కడ వచ్చేసి దేని గురించి అంటే ఆఫీస్ వాళ్ళే వేస్తారు ఈ 100 మార్క్స్. అండ్ అలానే రిజల్యూషన్ ఆఫ్ టై కేసెస్, అంటే ఇద్దరికి ఒకే మార్క్స్ వస్తే ఫస్ట్ ఏం తీసుకుంటారంటే పేపర్ 1, దాంట్లో కూడా టైఅప్ అయితే పేపర్ 2 తీసుకుంటారు. అది కూడా టైఅప్ అయితే డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు. ఇది కూడా టైఅప్ అయితే ఆల్ఫాబెటికల్ సిరీస్, అంటే ఫస్ట్ ఎవరిదైతే నేమ్ ఉంటుందో, ఫస్ట్ నేమ్ ఇప్పుడు సురేష్ అనుకోండి, భరత్ అనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు, భరత్కి ఇస్తారు. అయినా కూడా ఇది కూడా మనకు టైఅప్ అయితే ఫాదర్స్ నేమ్, ఇప్పుడు భరత్ యొక్క ఫాదర్ నేమ్ ఏముంటుంది, అనుదీప్ అనుకోండి. అండ్ అలానే సురేష్ వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ ఏముంటుంది, ప్రదీప్ అనుకోండి. ఫస్ట్ అనుదీప్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.